హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సోనియా అయితే వెళ్ళిపోయింది. అందరూ వెయిట్ చేస్తున్నా, అందరూ ఇట్లా ఇట్లా ఉత్సాహంగా ఉత్కంఠభరితంగా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. అయితే రానే వచ్చేసింది. సోనియా అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకంటే ఎపిసోడ్ కూడా అయిపోతుంది. సండే ఎపిసోడ్ అయిపోతుంది. 7 కల్లా అయిపోతుంది. 11కి స్టార్ట్ అవుతుంది. 7 కల్లా 2 ఎపిసోడ్స్ అయిపోతాయి. సోనియా అయితే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయింది. సోనియా వెళ్ళిపోవడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. మనకు మణికంఠాన్ని తొక్కేసింది, నబిల్ని తొక్కేసింది, ఆదిత్యాన్ని, అందరినీ ఏదో ఒక రీజన్, విష్ణుని మాటల్లో అసలు గలీజ్ మాటలు అనింది. అది నెగటివ్ గా చాలా ట్రోల్ అయినాయి. మళ్ళా పృథ్వీతో కానీ నిఖిల్ గేమ్ కానీ చెడగొడుతుంది. వాళ్ళతో చేసిన బిహేవియర్ పరంగా కూడా ఆమె ఎలిమినేట్ అయిపోయింది. చాలా ట్రోల్స్ అయితే అయ్యాయి. ఎంత చేసినా, ఎంత పబ్లిసిటీ చేసినా కూడా వెళ్ళిపోయింది. ఇంకా అంతే. ఇంకా సోనియా అయితే అవుట్. మరి ఇక నాగమణికంఠ సీక్రెట్ రూమ్కి వెళ్తాడా లేదా అనేది అయితే చూడాలి. మనం అనుకున్నట్టుగానే సోనియా అయితే మోస్ట్లీ ఎలిమినేటెడ్ రీజన్స్ చాలా ఉన్నాయి. నేనైతే చాలా వీడియోస్లో చాలా చెప్పాను. మనకు నిఖిల్ని కూడా అసలు మొత్తం అరచేతిలో పెట్టుకొని నువ్వు నా రైట్ హ్యాండ్, నువ్వు నా స్ట్రెంగ్త్, నువ్వు అన్నట్టుగా ఒక ఇది చేసేసింది ఆమె. పృథ్వీని కూడా పాపం విష్ణుతో మాట్లాడుతుంటే కూడా ఈమె పోతేనే విష్ణుది కానీ పృథ్వీది కానీ లవ్ ట్రాక్ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఈమె మధ్యలో వచ్చేస్తుంది, పానకంలో పుడకలాగా వచ్చేసి వాళ్ళని చెడగొడదాం అన్నట్టుగా చూస్తుంది. నిన్న నిఖిల్తో కూడా అదే అంటుంది. వాడు పడిపోయాడురా ఏదో చెప్తుంది. నిఖిల్ కూడా కోపం వచ్చింది. అక్కడ అవాయిడ్ చేసి వెళ్ళిపోయాడు, నువ్వు ఆ విషయం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అంటాడు. ఇక్కడైతే సూపర్ అనిపించింది నాకు. నిఖిల్ అయితే అవాయిడ్ చేసినట్టు అనిపించింది. సోనియా వెళ్ళడానికి చాలా రీజన్స్, చాలా కారణాలు ఉన్నాయి. ఆమె ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వదు, తొక్కేస్తుంది. మనీని అయితే తొక్కేసింది. అయితే కానీ కూడా ఒక మాట కూడా మాట్లాడనివ్వలేదు. ఇట్లాంటి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇంకా మన నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో. సోనియా అయితే ఎలిమినేటెడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.